మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన పునరుద్ధాన దినాన్ని మనం పురస్కరించుకొని ప్రభు మరణ పునరుద్ధానముల్లో ఇమిడి ఉన్నటువంటి శక్తిని మనం కూడా పాలివారమై ఉండి అనుభవించేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక. సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ప్రపంచానికి దేవుడు ఒక గొప్ప సవాలును విసిరారు. ఏ మానవుడు, ఏ దేవుళ్ళు, దేవతలు అనబడినటువంటి వారు ప్రపంచ వ్యాప్తంగా అనేకమైనటువంటి నమ్మకాలను బట్టి, వారు ఆచరించేటువంటి క్రమాలను బట్టి అనేక గ్రంథాలు ఉన్నాయి. కానీ వాటిల్లో ఎక్కడా కూడా ఇలాంటి సత్యాలు వ్రాయబడలేదు, నిరూపణ చేయబడలేదు. కానీ యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానములు మాత్రము అవి సత్యమైనటువంటివిగా చరిత్రలో అనేక మంది శాస్త్రవేత్తలు నిరూపణ చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే గలతీ 1:4 ప్రకారంగా ఈ యొక్క మరణ పునరుద్ధానములు అనబడేటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అది మానవునికి విమోచనను అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. విమోచనను అనుగ్రహించి ఆయనతో కూడా ఇమిడి ఉండేటువంటి గొప్ప అనుబంధాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విమోచన ద్వారా మనకు నీతి అనుగ్రహించబడింది. ఆ నీతి ద్వారా మనకొక క్రొత్త అనుభవము మనకు ఏర్పడింది. ఒక నూతనమైనటువంటి రెస్టరేషన్ మనకు ఇవ్వబడింది. అలాగే ఒక బంధము క్రీస్తుతో ఏర్పడింది. అలాగే మరి దేవునితో ఆనందించేటువంటి అనుభవము మనకు ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రపంచంలో సహజంగా RRR అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ మరణ పునరుద్ధానముల అనుభవానికి RRR కాదు కానీ 5 R's చెప్పచ్చు. మొదటిది రిడెంప్షన్, రెండవది రైచస్నెస్, మూడవది రెస్టోరేషన్, నాలుగవది రిలేషన్, ఐదవది రిజాయిసింగ్. ఈ 5 అనుభవాలు గలతీ 1:4, గలతీ 2:21, గలతీ 3:1, గలతీ 5:20, అలాగే గలతీ 6:14. ఆ విషయాలు అపోస్తలుడైనటువంటి పౌలు మనకు చాలా స్పష్టంగా వివరించినటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. అయితే పునరుద్ధానము అనబడేసరికి చరిత్రలో 4 వ్యక్తులు పునరుద్ధరించబడ్డారు ఈ భూమి మీద. యేసు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో 33.5 సంవత్సరాల కాలంలో, ఆ 3.5 సంవత్సరముల పరిచర్య క్రమంలో మరి యాయిరు కుమార్తె, నాయిను కుమారుడు, అలాగే లాజర్ ముగ్గురు కూడా పునరుద్ధరించబడ్డారు. కానీ వారు మరలా కొంతకాలానికి చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము 4వ వ్యక్తిగా ఆయన పునరుద్ధరించబడ్డాడు. ఇక మరి ఎన్నటికీ కూడా మరణం అనేది దరిచేరకుండా ఆయన పునరుద్ధరించబడ్డాడనేది మనం గమనించవచ్చు. అదే పొద్దున జ్ఞాపకం చేయబడినటువంటి అధ్యాయంలో కూడా మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో క్రీస్తు మరణములో నుండి పునరుద్ధరించబడ్డాడు. అయితే ప్రథమ ఫలముగా మనకు అనుగ్రహించబడినటువంటి క్రీస్తు అనేది మనం చూస్తూ ఉంటాం. ఆయన లేపబడుట ద్వారా, ఆయన బ్రతుకుట ద్వారా, ఆయన తిరిగి పునరుద్ధరించబడుట ద్వారా
మనము కూడా ఆ పునరుద్ధాన అనుభవంలో ఇమిడి ఉండేటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మరి దేవుడు క్రీస్తును లేపను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసు లేచను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి రోమీయులకు రాసిన పత్రిక 8:11లో ఆత్మ ప్రభువును లేపెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ ముగ్గురు కూడా త్రిత్వంలో ఉన్నటువంటి వారే, ముగ్గురు ఆయా కాలాల్లో విభాగించబడినటువంటి వారే, కానీ క్రీస్తు పునరుద్ధానంలో ఏకమై పనిచేసినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ విషయానికి వస్తే యోహాను 11:25లో మనం చూస్తాము, యేసుక్రీస్తు వారే స్వయంగా తెలియచేస్తూ ఉంటారు, ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉంటాడు. కనుక ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మన వాక్య భాగానికి సహాయకరంగా కొన్ని వచన భాగాలని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానించుకుందాము. దయచేసి యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా ప్రభు యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును పునరుద్ధాన దినముగా, ఈస్టర్గా భావించి జరుపుకుంటున్నటువంటి యొక్క ఆనంద సమయాన్ని బట్టి, మేము కూడా అందులో పాలివారమై ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి మిమ్మును ఎంతగానో స్తుతించుచుంటున్నాము. వాస్తవానికి ఈ సంభవం ఈ రోజున జరిగినది కాదు. 2024 సంవత్సరంలో పూర్వము మీరు పునరుద్ధరించబడ్డారు. అయితే మానవునికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానానికి అనుగుణంగా ఆయా తేదీలలో, ఆయా కాలాలలో మీ యొక్క సంభవాలను మేము గుర్తించి మేము కూడా ఆనందించేటువంటి కృపను మాకు ఇచ్చారు. అందును బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. చదవబడినటువంటి లేఖన భాగములను మీరు దీవించండి నాయనా. నిలువబడిన నేను వట్టివాడను, మట్టివాడను. మీ యొక్క సిలువ చెంత మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ద్వారా మా హృదయాలకు కావలసినటువంటి మీ యొక్క జీవము కలిగినటువంటి మాటలను మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ పొందుదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో క్రీస్తు యొక్క పునరుద్ధానము మనకు కనబడతా ఉన్నది. కల్వరి శిలువ ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో అంతే క్రీస్తు యొక్క పునరుద్ధానము కూడా ఇంపార్టెంట్ అయినటువంటిది. పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ అంటాడు, క్రీస్తు గనక మరణించి తిరిగి లెగవకపోయినట్లయితే, ఆయన గనక లేచి ఉండకపోయినట్లయితే మేము ప్రకటించేటువంటి సువార్త వ్యర్థమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే క్రీస్తు యొక్క విశ్వాసములో పాలివారమై ఉన్నటువంటి మనకు ఈ రెండు అనుభవాలు కూడా చాలా అవసరమై ఉన్నటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక కాయిన్కి కనుక హెడ్ అండ్ టైల్స్ అని ఏ రీతిగా అయితే ఉంటుందో, అలాగే క్రీస్తు అనబడినటువంటి నాణ్యాన్ని కనుక మనం తీసుకుంటే, ఒకవైపు కలువరి శిలువ బలియాగము, మరి ఒకవైపు పునరుద్ధాన అనుభవము అనేది మరి ఈ రెండు మరి
కాన్స్టెంట్గా ఇమిడి ఉన్నటువంటి అనుభవాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మగ్దలేని మరియా అనుభవాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. నిన్న ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు నేను జనరల్గా అనుకున్నాను, అశోక్ కుమార్ గారు కూడా ఇదే వాక్య భాగాన్ని ఒకవేళ తీసుకుంటే ఎట్లా రెండు కొలైడ్ అవుతావేమో అని చెప్పి అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు వారికి వేరే ప్రేరేపణ ఇచ్చారు, వేరే అంశాన్ని ఆయన చెప్పారు. నేను ఇదే తీసుకున్నాను. కానీ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడే ఆల్రెడీ వేరే టాపిక్ని ప్రిపేర్ అయ్యాను అనుకోండి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క నడిపింపు ప్రతి విశ్వాసికి అవసరమైంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా పునరుద్ధాన అనుభవము ఒక ఈస్టర్ రోజున మాత్రమే కాదు, ప్రతి ఆదివారము ఆయన యందు నివసించేటువంటి ప్రతి విశ్వాసికి కూడా అవసరమైనటువంటి అనుభవాలు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి, కానీ ఒక 5 విషయాలు మాత్రం నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తాను. అన్నీ జ్ఞాపకం చేయడానికి సమయం మనకు అనుకూలించదు కనుక ఇక్కడ మనం చదివినటువంటి వచన భాగంలోనే జాన్ ది గాస్పుల్ చాప్టర్ 20 verse 1లో ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. మొదటిగా ఏం చూసిందంటే ఈమె సమాధి మీద ఉన్నటువంటి రాయి తొలగించబడి ఉండుట చూచెను అనేది మనం చూడగలుగుతూ ఉంటున్నాం, మనం గ్రహించుకోగలుగుతూ ఉంటున్నాం. ఆదివారమున పెందలకడే లేచి, సహజంగా ఆదివారం అనగానే రెస్ట్ డేగా ప్రపంచానికి ఇవ్వబడింది. అయితే క్రైస్తవులకి మనం ఆరాధించేటువంటి ఒకే ఒక్క రోజు, ప్రభువును స్తుతించేటువంటి ఒకే ఒక్క రోజు కనుక మరి అన్ని రోజుల్లో మన యొక్క పనిపాట్లను మనం చేసుకుంటూ ఉంటాము. మరలా ఆదివారం లెగవాలనేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని మందిరావరణంలో నేను ప్రవేశించాలి, ఆయన నా జీవితంలో చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి, మరి ముఖ్యంగా రక్షణ అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువును స్తుతించాలి అనేటువంటి మనసు ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పిల్లలు సహజంగా అంటూ ఉంటారు, లెగురా టైం అవుతుందంటే ఏంటి ఈరోజు సండే ఉంటే లెగవమంటావు, రెడీగా అమ్మంటావు అని చెప్పి సహజంగా పిల్లలు తల్లిదండ్రులతో అంటూ ఉంటారు. ఈరోజు సండేనే కదా, ఇంకాసేపు పడుకుంటాను, ఇంకాసేపు రెస్ట్ తీసుకుంటా ఉంటాను. కానీ వీరైతే ఇక్కడ ఏం చేస్తున్నారంట, ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు పెందలకడే లేచెను అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పెందలకడనే లేచి, ఇంకనూ చీకటిగా ఉండగా, ఆ దేశాల్లో 4వ జాముగా చెప్తూ ఉంటారు, 3 నుంచి 6 వారికి సూర్యోదయము కలగక మునుపు జరిగేటువంటి ఆ సంభవాన్ని చెప్తూ ఉంటున్నాను. అయితే మార్కు సువార్తికుడు మరి ఒక కోణంలో రాస్తూ ఉంటాడు. 16వ అధ్యాయం త్రిప్పండి, మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అక్కడ అక్కడ ఒక్క మాట గమనించాలి. ఏంటి అనంటే, అక్కడ ఒక బృందం బయలుదేరి వెళ్ళింది, సహోదరులందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. అయితే వారు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అనంటే, వెళ్తూ వెళ్తూ సుగంధ ద్రవ్యములను ఏమంటున్నాడు అక్కడ, కొనిరి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ద రిజరక్షన్ డిమాండ్స్ సమ్ ప్రైస్ విచ్ వీ నీడ్ టు ఆఫర్ అంటు క్రైస్ట్. సిలువ బలియాగము ద్వారా సంఘము విమోచించబడింది, సంఘము కొనబడింది. వన్స్ ఫర్ ఆల్గా ఆయన మనల్ని విమోచించటానికి ఒక క్రయమును ఆయన చెల్లించాడు. అయితే ఆయన చెల్లించినటువంటి క్రయమునకు మనము కూడా స్తుతి అర్పణగా
కృతజ్ఞత అర్పణగా మనం కూడా ఆయనకు చెల్లించవలసినటువంటివి కొన్ని ఉంటాయి. వీరిక్కడ అదే పని చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇంకా క్రిందకి చదవండి. కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. దే డిస్కవర్డ్ దట్ ద స్టోన్ వాజ్ మూవ్డ్ అపార్ట్. వారు కనుగొన్నారు. డిస్కవరీ, అనేకమైనటువంటి డిస్కవరీలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. భూమి మీద ఏముందో తెలుసుకోవాలని, ఆకాశంలో ఉండేటువంటి వాటిని తెలుసుకోవాలని టెలిస్కోప్ పెట్టి, సముద్ర గర్భంలో కొన్ని రోబోటిక్ మిషన్స్ని పెట్టి దాంట్లో ఏముందో తెలుసుకోవాలని చెప్పి, ఈ రీతిగా అనేకమైనటువంటి వాటిల్లో ఏవే ఉన్నాయో అనేది ప్రపంచం గుర్తించాలనుకుంటుంది. అయితే వీరు కూడా బయలుదేరి కనుగొన్నారు. ఏంటి అనంటే, మరి రాయి దొర్లించబడి ఉండుట వారు చూచిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా క్రింద చదవండి. అక్కడ ఏమంటున్నాడండి? ఆ రాయి ఎంతో పెద్దది అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ అ బిగ్ స్టోన్. ఏ సువార్తికుడు కూడా దాన్ని రాయలేదు. ఒక్క మార్కు సువార్తికుడు మాత్రమే ఆ విషయాన్ని పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రాయి చాలా పెద్దది. ఒకళ్ళిద్దరు కలిసి జరపగలిగేటువంటిది కాదు. రోమా సైనికులు దానికి దొర్లించి ఆ సమాధిని మూసివేసి దానికి సీల్ వేసేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ రాయి చాలా పెద్దది అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. మనకుండేటువంటి సమస్యలు కొన్నిసార్లు చాలా పెద్దవిగా కనబడవచ్చు. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఇవి చాలా ఉన్నతమైనటువంటివిగా అనిపించవచ్చు. వ్యాధులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా అవి కొన్నిసార్లు మన వలన కావు అని మనం అనుకోవచ్చు. ఇది నేను చేయలేనటువంటిది, నాకు ఒక పెద్ద సమస్య అని చెప్పి అనుకోవచ్చు. మనమైతే వారి ప్లేస్లోనే ఉంటే మనం ఎట్లా ఆలోచన చేస్తామంటే, ఆ రాయి ఎవరు దొర్లిస్తారు, ఎవరైనా దొర్లించిన తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పి మనమైతే ఆలోచన చేస్తాం కదా. సహజంగా మానవునికి వచ్చేటువంటి సెన్స్ ప్రాథమికంగా అదే. కానీ వీరు ఆ రీతిగా ఆలోచించినటువంటి వారు కారు. వీరైతే బయలుదేరి వెళ్ళిపోయారు. వీరు వెళ్ళేసరికి ఏం కనుగొన్నారు? అక్కడ రాయి దొర్లించబడి ఉండుట వారు చూచిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మనం చేసేది మనం చెయ్యాలి. మన విశ్వాసము ద్వారా మనం నడిపించబడేది మనం నడిపించబడుతూ ఉండాలి. మనం చేయాలనుకున్నది దేవునికి చేయటానికి మనము అడుగు ముందుకు వేస్తూ వెళుతూ ఉంటే మన ఎదుట ఉన్నటువంటి సమస్య అది దొర్లించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా మనం దేవుని కొరకు చేపట్టేటువంటిది అది ఏదైనా కానీ అది ఆయనలో ఉన్నటువంటి విశ్వాస అనుభవం ద్వారా మనం దానిని సాధించుకోవచ్చు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే వీరు వెళ్ళేసరికి అక్కడ ఏం కనుగొన్నారంట? శిష్యులు ఆ సహోదరులు కనుగొన్నారంట. ఏం కనుగొన్నారు? రాయి దొర్లించబడింది. అంటే వీరు వెళ్ళేసరికే, అంటే వీరు మార్గమధ్యంలో వెళ్తూ ప్రయాణమై పెందలకడ లేచి చీకట్లో వెళ్ళిపోతూ ఉంటుండగానే ఆ రాయి దొర్లించబడింది. అంటే వారి యొక్క మనస్సు ఏదైతే చూడాలనుకుందో, ఎవరినైతే దర్శించాలనుకున్నారో, ఏ ప్రభువును చూడటానికి వారు బయలుదేరి వెళ్ళారో దానికి తగినటువంటి పరిమాణము మొదటిగా అది జరిగించబడింది. రాయితో మరి దొర్లించబడింది. అక్కడక్కడ కొన్ని కంపెనీస్లో, కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మనం చూస్తే గ్లాస్ డోర్స్ ఉంటాయి. గ్లాస్ డోర్స్ని కనుక మనం చూస్తే అవి ఎప్పుడూ మూసే ఉంటాయి. దూరం నుంచి చూస్తూ ఉంటే అవి ఎప్పుడూ ఓపెన్ అవుతున్నట్టుగా కనబడవు. నువ్వు రోజంతా వాటి వైపు చూస్తూ ఉంటే అవి రోజంతా క్లోజ్ అయినట్టుగానే అవి కనబడుతూ ఉంటాయి. కానీ అవి ఆ డోర్స్ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాలి. ఆ డోర్స్ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఆ డోర్స్ పైన ఒక సెన్సర్ ఉంటుంది.
ఆ సెన్సర్స్ ఏం చేస్తాయంటే ఒక మనిషి వస్తున్నటువంటి ఆ యొక్క హీట్ గమనించి మరి ఆ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటాయి. మనకు హైదరాబాద్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ కూడా అలాంటి పరిజ్ఞానాన్ని వారు పెట్టారు. ట్రాఫిక్ లైట్స్ కాడ ఏ వెహికల్ కనుక లేకపోయినట్లయితే ఆ రెడ్ సిగ్నల్ ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుంది. వాహనం ఎప్పుడైతే ఆ జీబ్రా లైనో లేకపోతే ఆ వైట్ లైన్ దగ్గరికి ఎప్పుడైతే వాహనం వస్తుందో ఆ ట్రాఫిక్ లైట్ పైన ఉండేటువంటి సెన్సర్స్ ఏం చేస్తాయంటే, ఓకే ఇటువైపు ఒక వాహనం వచ్చింది, దీనికి నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పి మరొక ప్రక్కన ఆపివేసి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. ఒకవేళ వాహనం కనుక ఆ లైన్లో రాకపోయినట్లయితే అది రోజంతా కూడా అటు సైడ్ రెడ్ లైటే అది చూపిస్తూ ఉంటుంది. కనుక వీరు వెళ్తూ ఉంటుండగా ఆ సమాధి యొక్క ద్వారము తొలగించబడి ఉండుట వారు చూచెరు అని చెప్పి ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఇదే 20వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు, దయచేసి గమనించండి. యోహాను 24, వారిద్దరును కూడి పరిగెత్తుచూ ఉంటుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ముందుగా సమాధి యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వారందరూ పెందలకాడే లేచారు, సహోదరులు వారితో పాటు 2 శిష్యులు. అయితే వారందరూ కూడా పెందలకాడే బయలుదేరి వెళ్ళినప్పటికీ కూడా యేసు ప్రభు వారు లేస్తానని చెప్పాడు కనుక మరి పరుగు పరుగున ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి అనేటువంటి ఆతురతతో వీరిద్దరు శిష్యులు పరిగెత్తుతూ ఉంటున్నారు. కానీ మరి పేతురు కంటే కూడా ఈ శిష్యుడు ఏం చేశాడంట, ఇంకొంచెం ఫాస్ట్గా పరిగెత్తి ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అక్కడ గమనించండి, పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింప లేదు. దే ఫౌండ్ సమ్ ట్రేసెస్ విచ్ ఆర్ ఇన్ ద సెపల్కర్. ఆ యొక్క టూంబ్లో ఉన్నటువంటి కొన్ని ఆనవాలను వారు చూశారు. క్రిస్మస్ స్టార్ట్స్ విత్ లుకింగ్ అండ్ ఆల్సో ద రిజరెక్షన్ స్టార్ట్స్ విత్ లుకింగ్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 10-11లో మనం చూస్తూ ఉంటాం. అంతటా వారు ఆ యొక్క శిశువును చూచి అత్యానంద భరితులై మనం చూస్తూ ఉంటున్నాం. ఆ శిశువును చూచెను, వారు ఆయనను కనుగొనటానికి వెళ్ళారు గనుక. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా ఇదిగో లోకరక్షకుడు పుట్టి ఉంటున్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు అని చెప్పి చూస్తూ ఉంటున్నాం. గనక ఇక్కడ కూడా మరి ఒక శిష్యుడు, ఈయన ఎవరో కాదండి, యోహానే. యోహాను ఎప్పుడు కూడా తన గ్రంథంలో తన పేరు రాసుకున్నటువంటి వాడు కాడు, ఇతరులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. మనమైతే ఏం చేస్తాం, మన పేరే హైలైట్ అవ్వాలి, పక్కోల్ని కొట్టివేస్తూ ఉంటాం. కానీ యోహాను అలాంటి భక్తుడు కాడు, తన పేరును ప్రక్కన పెట్టేసి ఇతరులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే వీరు ఏం కనుగొన్నారంట, అక్కడ కొన్ని ఆనవాళ్ళు కనుగొన్నారంట. అక్కడ అంటూ ఉన్నాడు కదా, నారబట్టలు పడి ఉండుట చూచెను. దే లుక్డ్ ఇన్సైడ్ ద టూమ్. చరిత్రలో ఎవరు కూడా సమాధి లోపలికి వెళ్ళి చూసినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కూడా లేవు. ఎక్కడైనా తెరవబడి ఉన్నటువంటి సమాధిని చూసామా? చూడలేదు. దాంట్లో తెరవబడినటువంటి సమాధే కాదు, దాని లోపలికి వంగి చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూసినప్పుడంట వంగి చూశారు, అంటే తమను తాము తగ్గించుకున్నటువంటి వారుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కొన్ని గ్రహించాలంటే, కొన్ని దీవెనలు పొందుకోవాలంటే, కొన్ని ఆత్మీయమైనటువంటి ఫలాల్ని మనం అందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం తగ్గి ఉండటం, మనం వంగి ఉండటం అనేది
చాలా అవసరమైనటువంటిది. అందాక మనం దేవుని యొక్క విషయాలను గ్రహించలేము, దేవుని యొక్క సత్యాలను మనం కనుగొనలేము, చూడలేము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియులారా. తర్వాత మూడో విషయం కనుక మనం చూసినప్పుడు 20వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు, గమనించండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను. ఆమె ఏడ్చుచూ సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మగ్దలేని మరియా యేసు ప్రభు వారి యొక్క శరీరము కనబడలేదని, సుగంధ ద్రవ్యములు వాటికి ఆ యొక్క దేహమునకు పుయ్యాలని ఆమె ఎంతో ఇష్టపూర్వకంగా వచ్చింది. అయితే నా ప్రభువు కనిపించట లేదని ఆమె ఏం చేస్తుందంట, అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ అయితే ఏం చేస్తుందంట, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు కనబడేను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈమె కూడా ఏం చేస్తుంది, వంగి సమాధిలోనికి చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శిష్యులు వంగి చూసి, యోహాను వంగి చూసినప్పుడు నారబట్టలు కనిపించినాయి. ఇక్కడ ఈమె వంగి చూస్తున్నప్పుడు ఎవరు కనిపిస్తున్నారంట, దేవదూతలు కనబడుతూ ఉంటున్నారు. సహజంగా పాత నిబంధన కాలంలో అనేక మంది భయపడుతూ ఉండేటువంటి వారు. ఎందుకంటే దేవదూతలు ఎవరికైనా ప్రత్యక్షమైతే చనిపోతామేమో అని చెప్పేటువంటి అపోహ వారిలో ఉండేటువంటిది. మనోహ దంపతులకు కూడా దేవదూత ప్రత్యక్షమై ఇదిగో మీకు ఒక కుమారుని దేవుడు ఇస్తాడు అని చెప్పి అన్నప్పుడు మరి మనోహ భార్య ఎంతో కలవరపడిపోయింది. చనిపోతామేమో అని చెప్పేసి వారిద్దరు కూడా అనుకున్నారు. మరలా కొంత సమయానికి కొంత ఊరట చెంది మనం చనిపోలే, దేవదూత మనకేం చెప్పింది, ఒక కుమారుణ్ణి కంటామని కదా మనకు చెప్పింది, మనం ఎందుకు చనిపోతాము అని చెప్పేసి వారు అనుకున్నారు. జకర్యాకి కూడా మీరు ఒక కుమారుణ్ణి కంటారని చెప్పి లూకాసు వార్తలో చెప్పబడినప్పుడు జకర్యా కూడా మిక్కిలి భయపడిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మరి గొల్లల కాపర్లకు కూడా దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు వారక్కడ భయపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ మగ్దలేని మరియా దేవదూతలను సడన్గా అలా ప్రత్యక్షమై కనబడినప్పుడు ఈమె ఎలాంటి భయము చెందట్లేదనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఏమంటున్నాడో 12వ వచనం, దేవదూతలు యేసు దేహమున ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరని వారితో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రభువు కనిపించట్లేదయ్యా. వారు ప్రత్యక్షమవగానే ఆమె భయపడలేదు. దానికి కారణం ఏంటో చెప్తారా సహోదరులు? మగ్దలేని మరియా అక్కడ భయపడకపోవటానికి కారణం ఏమిటో చెప్తారా? దానికి కారణం ఏంటంటే ఈమె ఆల్రెడీ దయ్యాల ద్వారా పీడించబడినటువంటి స్త్రీ. 7 దయ్యాల ద్వారా ఈ మగ్దలేని మరియా యేసు ప్రభువారు జీవించినటువంటి కాలంలో విడిపించబడినటువంటి స్త్రీ. దయ్యాలనే చూసినటువంటి ఆమె దేవదూతలను చూస్తే ఎందుకు భయపడుతుందండి? అందుకే వారితో ఇక్కడ కాన్వర్జేషన్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, సంభాషిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నా యేసును ఎవరో ఎత్తుకొని, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. షీ హంబుల్డ్ హర్సెల్ఫ్, షీ బెంట్ డౌన్ అండ్ లుక్డ్ ఇంటు ద టోమ్ and she found out there were 2 angels and she started talking with them. నా ప్రభు ఏమాయనో, ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అనేటువంటి భ్రమలో ఆమె ఉండిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక 3 విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా ఏం చూసింది? సమాధి రాయి దొర్లించబడి ఉండుట చూచింది. రెండవదిగా ఏం చూశారు? నారబట్టలు చూశారు. మూడవదిగా ఏం చూస్తున్నారు? ఇక్కడ దేవదూతలను వారు చూస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 4వదిగా మనం చూసినప్పుడు 14వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తు పట్టలేదు.
యేసును చూచింది కానీ యేసును గుర్తుపట్టలేదు. ఏమనుకుంటుంది ఈమె ఆయనను చూసి? షీ వాజ్ థింకింగ్ ఇట్ వాజ్ ఎ గార్డెనర్, ఇతడు తోటమాలి ఉంటాడు అని చెప్పి ఆమె అనుకుంటూ ఆయనను కూడా అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు ప్రభువును చూసి దయ్యం అనుకుంటా ఉంటున్నారు, దయ్యాలను చూసి దేవుళ్ళని అనుకుంటా ఉంటున్నారు. ఈ మాట నేను చెప్తుంది కాదు, బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. స్వయంగా యేసు ప్రభు వారు శిష్యులే అనుకుంటా ఉంటున్నారు. యేసు ప్రభు వారు ఒకసారి దోణి మీరు బయలుదేరండి నాయన, నేను అవతల పక్క మిమ్మల్ని కలుస్తానని చెప్పి అంటే వారు సరే అని చెప్పి బయలుదేరారు. గొప్ప పెనుగాలి బయలుదేరింది. యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆ సముద్రం మీద నడుచుకుంటూ వారిని ఎదుర్కొందామని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటే వారు ఆయనను చూసి ఏమనుకున్నారు? భూతం అని చెప్పి అనుకున్నారు. ప్రభువును ప్రభువుగా గుర్తించలేకపోయారు. శిష్యులు, సహవాసం చేసేటువంటి శిష్యులు, నిత్యము ఆయనతో తిరిగేటువంటి శిష్యులు. మనమైతే అందం ఏంరా, రోజంతా నాతోనే తిరుగుతూ ఉంటారు, నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పి మనం అనేవాళ్ళమేమో. కానీ యేసు అన్నాడు, భయపడకుడి, నేనే అని చెప్పి పలికాడు. గనుక నేడు ప్రపంచంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. దేన్ని ఏ క్రమంలో అర్థం చేసుకోవాలో, దేన్ని ఎలాగూ అన్వయించుకోవాలో, ఏ సత్యాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోవాలో దాన్ని ఎరుగక అనేక విషయాలలో ద పీపుల్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును వారు వ్యతిరేకిస్తున్నట్లుగా, సువార్తను వ్యతిరేకిస్తున్నట్లుగా అనేక కోణాలలో దాచబడి ఉన్నటువంటి మర్మాలను, సత్యాలను వారు అర్థం చేసుకోవలసినటువంటి క్రమంలో అర్థం చేసుకోక వారు అపోహపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు వేరుగా అర్థం చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే మగ్దలేని మరియ కూడా ఇక్కడ ఆయనను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనం ఏ రీతిగా ఆయనను అర్థం చేసుకోగలుగుతూ ఉంటున్నాం? ఆయనను ఏ రీతిగా మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఆయనకు ప్రాముఖ్యతనివ్వగలుగుతుంటున్నాం? చిన్న చిన్న కష్టాలు వస్తేనే దేవుడు ఉన్నాడో లేదో, నా సమస్యను గుర్తిస్తున్నాడో లేదో అని చెప్పి అనుకునేటువంటి వారు కోకొల్లలుగా ప్రపంచంలో ఉంటూ ఉంటున్నారు. కానీ క్రీస్తు అంటూ ఉంటున్నాడు, భయపడకండి, నేను మీ చెంతనే ఉన్నానని చెప్పి ఆయన ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరిగా 5వదిగా నేను చెప్పి ముగిస్తాను. 18వ వచనంలో మనం చూసినప్పుడు మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తినని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియచేసెను. ఏం చూసిందంట? నేను ప్రభువును చూసి తిని. రాయి దొర్లించబడి ఉండుట చూశారు, నారబట్టలు పడి ఉండుట చూశారు, మరి దేవదూతల్ని చూశారు, తోటమాలిని చూశారు. కానీ అవేవి కూడా శ్రేష్టమైనటువంటివి కావు. దే ఆర్ ఓన్లీ ద గుడ్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ థింగ్. ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ థింగ్ విచ్ ఈజ్ హియర్, నేను ప్రభువును చూసి తిని. I have seen the Lord Jesus Christ because he is risen now. ఆయనకి ఎంత మాత్రము కూడా సమాధిలో ఉన్నటువంటి వాడు కాడు. మరణ బంధకములు ఆయనను మూసి ఉండలేకపోయాయి. పాతాళ వేదనలు ఆయనను ఇక ఆ స్థాయిలో ఉంచలేకపోయాయి. ఎందుకంటే ఆయనకు దానికంటే మించినటువంటి అతీతమైనటువంటి శక్తి ఆయనలో ఉన్నది. దానికంటే మించినటువంటి ప్రభావం ఆయనలో ఉన్నది. మరణాన్ని ఓడించగలిగినటువంటి శక్తి, సామర్థ్యము ప్రపంచంలో ఏ మానవునికి లేదు. కానీ ఒకే ఒక్క దైవ మానవునికి ఉన్నది. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి. అమెరికా దేశంలో ఒక వ్యక్తి అందరికంటే ఎక్కువ సంవత్సరాలు నేను బ్రతకాలని చెప్పి అనుకున్నాడు. చాలా డబ్బు సంపాదించాడు. నిత్యము తన చుట్టూ కావలసినటువంటి డాక్టర్స్ను
బాడీలో ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్ని విభాగాలకు చెందినటువంటి డాక్టర్స్ని తన చుట్టూ పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తనకు కావలసినటువంటి ఆహారము కానీ పానీయము కానీ ల్యాబొరేటరీలో పరీక్ష చేయబడకుండా తనకు అందించబడదు. చిన్న చాక్లెట్ తిన్నా కానీ అది ల్యాబొరేటరీలో పరీక్షించబడితే అది ఓకే అనుకుంటేనే సైంటిస్ట్ ఇది ఇతనికి పెట్టచ్చు, దీంట్లో ఎలాంటి అనానుకూలత లేదు, ఇలా దీంట్లో ఇది తింటే ఎలాంటి ప్రమాదం శరీరానికి లేదు, సైడ్ ఎఫెక్ట్ రాదు అని అనుకుంటేనే ఆ ఆహారాన్ని పుచ్చుకునేటువంటి వాడు. నీరైనా సరే ఎవ్రీ డ్రాప్ మరి పరీక్షించబడి అతని దగ్గరికి వచ్చేది. అయితే కేవలం అతను బ్రతకగలిగింది 50 సంవత్సరములు మాత్రమే. అతడు ఎవరో కాదు, మైకేల్ జాక్సన్. నేను అందరికంటే ఎక్కువ కాలం జీవించాలి అని చెప్పి అనుకున్నాడు. తనకు కావలసినటువంటి అన్ని రకాలు, ప్రపంచంలో ఏ మానవుడు చేయలేనటువంటి అనుకూలతలు తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా తన ఆఖరి దశలో తన చుట్టూ, తన బెడ్ చుట్టూ డాక్టర్స్ ఉన్నారు. వారిని చూస్తూ కెన్ యూ ఎక్స్టెండ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ మీ అని చెప్పంటే వారు ఏమీ చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే మరణాన్ని బంధించగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. మరణాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. అది కేవలము సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి ఒక్కడైనటువంటి యేసు ప్రభువుకు మాత్రమే అది సాధ్యపడిందనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రియులారా, ప్రకటన గ్రంథం త్రిప్పండి, ఒక మాట చదివి సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుండి చదవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడి తిని. ఆయనను చూడగానే చచ్చిన వాని వలె పడిపోయాను అంటే అక్కడ ఏం కనపడుతుంది మనకు? అక్కడ ఆరాధన కనిపిస్తూ ఉన్నది. ప్రభువును మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రిస్మస్ డిమాండ్స్ వర్షిప్ అండ్ ఆల్సో ద రిజరెక్షన్ డిమాండ్స్ వర్షిప్. ఆయనను చూచిన వెంటనే ఆరాధించాలి. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రతి ఆదివారం కూడా మనం ఆయన మందిర ఆవరణలోకి వచ్చేది అందుకే కదా. ఆయన సహవాసము, ఆయన సన్నిధి, ఆయన పునరుద్ధాన అనుభవంలో చేర్చబడినటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి సంపన్నత, దేవుడిచ్చినటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి అనుకూలత, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము, అనేక రకాలైనటువంటి విభాగాలలో దేవుడు మనల్ని వృద్ధి పరుస్తున్నటువంటి దానిని బట్టి మనం చేయగలిగినటువంటిది ఒకే ఒక్కటి, ఆయనను ఆరాధించటం మాత్రమే. ఆయనను చూసిన వెంటనే చచ్చిన వాని వలె పడి తిని. చదవండి ఇంకా. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కదైనను పాతాళము యొక్కదైనను ఏ ఒక్క శక్తి సాతానుడు కూడా ఆయనను బంధించి ఉండలేకపోయినాయి. ఎందుకంటే ఆ మరణ పునరుద్ధానముల శక్తి ప్రభువులో దేవుడు ఇమిడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. He made Christ the partake of the death and also the resurrection. And also through Christ, each and every believer of Christ, we were made the partakers of Christ. కనుక ఆయనలో ఉన్నటువంటి అనుభవము, ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి ఆ పునరుద్ధాన అనుభవం మనలో ఇమర్చబడి ఉన్నది. అయితే మనం కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే దాన్ని తీసి ప్రక్కన పెట్టేస్తూ ఉంటున్నాం. చెప్పకూడదు అనుకున్నాను కానీ
చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఎంతమంది టయానికి వచ్చారండి? రెగ్యులర్గా వచ్చేదానికంటే కూడా లేటుగా వచ్చారు. ప్రారంభ ప్రార్థనకు నేను, అశోక్ కుమార్ గారు, రమేష్ గారు, మిగిలిన ఎంటైర్ సంఘం యాబ్సెంట్. ప్రారంభ స్తుతికి లేరు, మొదటి పాట అయ్యేసరికి కూడా చాలామంది రాలేదు. చదవటమేమో పెందలకడ లేచి అని చెప్పి మనం కేవలం మాట వరుసకే మనం చదువుతూ ఉంటాము. కొన్ని సంఘాలు ఆల్రెడీ ఉదయకాలంలోనే ఈస్టర్ వర్షిప్ చేసేస్తూ ఉంటారు. 5 గంటలకే 4 గంటలకే లేచి వెళ్ళిపోయి వస్తూ ఉంటారు. నేను ఇందాక నీళ్ళు పడతా అలా 9 గంటలకు ఉంటే చర్చి నుంచి తిరిగి వెళ్తున్నారు కొంతమంది సహోదరులు వారి ఇళ్ళకి. అంటే ప్రతి ఆదివారం ఎలాగో మనలో ఆ శక్తి, ఆ ఫోర్స్ మనలో లేదు. కనీసం ఈస్టర్ రోజునైనా సరే ఆ ఫోర్స్, ఆత్మీయమైనటువంటి ఫోర్స్ అనేది మనలో లేకపోవటం అనేది చాలా విచారించదగినటువంటి విషయం. అందులో మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నేను వారిని కూడా ఇంక్లూడ్ చేసే చెప్తున్నాను, నేను ఎవరిని ప్రత్యేకంగా చెప్పట్లేదు. కానీ గనుక ఈ విధమైనటువంటి అనుభవాలలో మనం ప్రయాణిస్తూ ఉంటే ఎప్పుడు మనం దేవుని విషయాలను మనం చూడగలం, దేవుని దీవెనలను మనం చూడగలం, దేవుని యొక్క ప్రత్యేకతను మనం చూడగలం, దేవుని యొక్క ఆత్మీయతను మనం చూడగలం, దేవుని యొక్క నడిపింపును మన జీవితాలలో మనం చూడగలం. ఇలాంటి అనుభవాల మధ్య మనం ప్రయాణిస్తే ఎన్నటికీ కూడా వాటిని మనం చూడలేము. గనక అట్టి విషయాలు మనం పరిగణించుకొని భవిష్యత్ కాలంలో అలాంటి విషయాలు రిపీట్ కాకుండా మనము చూసుకోవాలని నేను చెప్తూ ఉంటున్నాను. గనక 5 విషయాలు చెప్పాను. చెప్పండి ప్రతి ఒక్కరు గట్టిగా. మొదటిది ఏంటి? రాయి దొర్లించబడి ఉండుట వారు చూచెను. రెండవది ఏం చూశారు? నారబట్టలు పడి ఉండుట చూచెను. మూడవది ఏం చూశారు? దేవదూతల్ని వారు చూశారు. నాలుగవది ఏం చూశారు? తోటమాలి అని భ్రమపడ్డారు. 5వదిగా ప్రభువును వారు చూచెను. గనక ఎన్ని భ్రమలు కలిగినా, ఎన్ని ఆనవాలు వారు చూసినా ప్రభువును చూసిన దాకా వారికి అక్కడ తృప్తి కలగలేదేమో. మగ్దలేని మరియా అక్కడే నిలిచి ఉండిపోయింది, సమాధి ఆ గ్రేవ్ యార్డ్లోనే ఉండిపోయింది. ప్రభువును చూస్తే కానీ తిరిగి వెళ్ళలేకపోయింది. మొదట తోటమాలే అనుకుంది, కానీ ఎప్పుడైతే మరియా అని చెప్పి ప్రభువు పిలిచాడో ఆ వాయిస్లో ఉన్నటువంటి మాధుర్యం, ఇంతటి మాధుర్యము నా ప్రభువులో తప్ప ఎవరిలో కూడా ఉండదు. ఈ రీతిగా పిలవగలిగినటువంటి వాడు, ఈ రీతిగా సంధించగలిగినటువంటి వాడు, ఈ రీతిగా నా జీవితాన్ని మరి మార్పు చేయగలిగినటువంటి వాడు ఒక్కడే ఒక్కడు నా ప్రభు అని చెప్పి ఆమె గుర్తించింది. వెళ్ళి శిష్యులందరికీ కూడా సాక్ష్యముగా పలికినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. మనం కూడా సాక్షులంగా ఈ లోకంలో ఉంటున్నాము. పునరుద్ధరించబడినటువంటి క్రీస్తుకు మనమే సాక్షులము. మన బైబిల్ క్లాస్లో చెప్పాను కదా, పౌలు అంటాడు, మీరే నా సేవకు పత్రికలై ఉంటున్నారు, సాక్షులై ఉంటున్నారు. అలాగే క్రీస్తుకు మనం కూడా పత్రికలమై ఉంటున్నాం, సాక్షులమై ఉంటున్నాం. ఈ లోకంలో మనం ఆయన సాక్ష్యాన్ని పలకవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనల్ని ఎందుకైతే పిలిచాడో దానిని సంపూర్ణంగా నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కనుక అట్టి విషయాలు మనందరి హృదయాల్లో దేవుడు నిండారుగా దీవించి ముందుకు నడిపించునుగాక. అందరు కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. భూమి ఆకాశములను అందలి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభువా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన అలనాడు కొంతమంది సహోదరులు అలాగే శిష్యులు పెందలకడే చీకటిలో లేచి మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని ఎదుర్కోవాలి అనేటువంటి ఆశతో వారు వెళ్ళి మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని ఘనపరచాలనేటువంటి ఆశతో వారు బయలుదేరి వెళ్ళారు. అయితే కొంతమంది కొన్ని గ్రహించుకోగలిగారు,
కానీ మగ్దలేని మరియ మాత్రమే సంపూర్ణంగా మీరు తిరిగి లేచి ఉన్నారనేది మొదటిగా గ్రహించగలిగింది. అటు తర్వాత అనేక మంది అనేక విధాలుగా వారు గుర్తించారు. అటు తర్వాత అనేక మందికి మీరు కనిపించారు. నేను పునరుద్ధానుడైనై ఉన్నాను, ఇదిగో నేను లేచి ఉంటున్నాను, మరణము నన్ను ఓడించలేకపోయింది, నేనే మరణపు ముళ్ళును విరిచి ఉంటున్నాను, సిలువ మీద నాకు కలిగి ఉన్నటువంటి పాప విజయోత్సవము అక్కడితో ఆగిపోలేదు, పునరుద్ధరించబడుట ద్వారా అది సంపూర్ణత చెందిందనేది మీరు ఈ యొక్క ప్రపంచానికి తెలియచెప్పారు. ప్రపంచంలో మహాత్ములు అనబడినటువంటి వారు, ఎంతో ఉన్నతమైనటువంటి వారు ఉన్నారు, కానీ రాజ్యాలు ఏలినటువంటి వారు, ప్రపంచాన్ని జయించినటువంటి వారు ఉంటున్నారు, కానీ మరణము ముందు ప్రతి ఒక్కరూ కూడా ఓడిపోయినటువంటి వారు. కానీ మీరు ఒక్కరు మాత్రమే మరణాన్ని ఓడించి అంతకంటే ఉన్నతమైనటువంటిది ఒకటి ఉన్నది, అదే నిత్య జీవం అనేది మీరు ఈ యొక్క ప్రపంచానికి ప్రకటించారు, తెలియచెప్పారు. తెలియచెప్పడం ద్వారా మాత్రమే కాదు, కానీ మా అనుదిన జీవితాల్లో కూడా దానిని మేము కలిగి ఉండేటువంటి మహా గొప్ప ధన్యతను, ఎట్టి గొప్ప ఆనందములో మీ రక్తంలో శుద్ధీకరించబడినటువంటి ప్రతి విశ్వాసికి కూడా మీరు అనుగ్రహించి ఉంటున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం నాయన. ఈ ఉదయకాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా నిండాలుగా దీవించండి, బలపరచండి. అలాగే సంఘాన్ని ప్రేమించి కిరణ్ కుటుంబం నాయన పలహారాన్ని సిద్ధపరిచి ఉంటుండగా ఆ కుటుంబాన్ని నిండాలుగా దీవించండి. పిల్లలిద్దరిని నిండాలుగా దీవించండి నాయన. తల్లిదండ్రుల్ని నాయన, అన్న కుటుంబాన్ని, బంధువులను, సంఘాన్ని కూడా నిండాలుగా దీవించి మీరే మహిమ పొందండి నాయన. మరి తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే ముందుండి మాకు విజయోత్సవముతో మమ్మల్ని ముందుకు నడిపించి మీ యొక్క పునరుద్ధాన శక్తితో మేము నింపబడి మా గృహాలకు చేరి ఈ యొక్క ఆనందము శాశ్వత కాలము వరకు మీరు మాకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి సర్వఘనత మహిమ మీకే ఆరోపిస్తుంది. మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారు, పునరుద్ధానుడైనటువంటి జయించబడినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కాసేపు కూర్చోండి. యవన బిడ్డలు పలహారాన్ని మనకు అందిస్తారు.